దీనిపై కేఎస్ ప్రసాద్ గారు తన విశ్లేషణ ఇస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. శ్రీనివాసరావు గారు సార్, ఒకటి అబద్ధాల పునాదుల మీద ఏది ఏర్పాటు చేసుకున్నా అది శాశ్వతంగా ఉండవు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, ఈ ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, ఏం జరగబోతుందో కూడా ప్రజలకి లెక్కచ్చిగా తెలుసు. అలాగే మీరు ఇందాక చెప్తున్న నిజాల్లో అసలు నిజాన్ని మీరు కూడా చెప్తే బాగుంటుంది. 60 నెలల చంద్రబాబు నాయుడు పాలనలో 43,559 కోట్లు మాత్రమే వ్యవసాయ ఆధారిత పంటల్ని కొనగలిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 72,445 కోట్ల వ్యవసాయ ఆధారిత పంటల్ని ఈ కరోనా 2 సంవత్సరాలు తీవ్ర పరిణామాలు ఉన్నా సరే ఇంత వ్యవసాయ ఆధారిత పంటలు కొనగలిగింది. ఇది కేవలం 57 నెలల్లో. ఇంకా ఈ నెల పంటలది ఇంకా స్టాటిస్టిక్స్ రాలేదు. అంచేది ఏంటంటే వాళ్ళు శాశ్వతంగా సమాధులు కట్టుకున్న వాళ్ళు ఏంటంటే శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రజల్లోకి చేరవేయలేకపోతున్నారు. దానికి ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి, అంటే వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో అధికారమే పరమావధిగా నడుస్తున్న వీళ్ళకి ఆ అధికారం నుంచి వాళ్ళని దింపడానికి వీళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అత్తారింటికి దాని సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆవిడేమో బెట్టు చేస్తే నానా తెప్పలు పడి కన్విన్స్ చేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అత్తగారు రోల్ ప్లే చేస్తుంది. చంద్రబాబు కంచం పట్టుకుని రెడీగా ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో చూడండి, నీకు కంచం వేసి ఉంచుతాం, నీకు పావలా ఇస్తాం మా సంపాదనలో అన్నది చెప్పిన పాపానికి ఈ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రెడీకి కంచం పట్టుకుని నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపో పవన్ కళ్యాణ్ అని. ఇక్కడ బీజేపీ అనే పెద్ద మనిషి స్థానంలో ఉన్న వాళ్ళు కనీసం కన్సిడరేషన్ కూడా ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు ఎలాగోలా పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారని. అందుకనే వీళ్ళు ఏదో విధంగా సామధాన దండోపేదాలు అంటారు చూడండి, అలాగా ఫస్ట్ ప్రాయోజిత కార్యక్రమం కింద 118 సీట్లు అనౌన్స్ చేసుకున్నారు. అందులో 94, 24. 24లో మీరు గమనించగలిగితే 25 ఇస్తే ఆయన ఏదో అంటారని, అలాగే 23 స్థానాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లక్కీ నెంబర్ అయిపోతుందని ఇటు అటు కాకుండా 24 స్థానాలు ఇచ్చారు. పోనీ ఆ స్థానాలైనా ఎక్కడైనా ఆయనకి పనికొచ్చిన దానికి చూసుకుందాం అనుకుంటే మీరు గమనించారు లేదా సార్, టోటల్ దాంట్లో 13 మంది ఆడవాళ్ళకి ఇచ్చారు, 21 మంది చౌదరులకు ఇచ్చారు, ఒక ముస్లింకి ఇచ్చారు, 18 మంది బీసీలు, 17 మంది రెడ్లు, 7 కాపులకు ఇచ్చారు. ఇది కాకుండా వీళ్ళ దీంట్లో యువకులు, యువ రక్తం అని ఎన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు 25 నుంచి 35 వయసు ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు సార్. 35 నుంచి 45 22 మందికి ఇచ్చారు. 45 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళు 55 మంది, 61 నుంచి 75 వాళ్ళు 20 మంది ఇచ్చారు. మీరు ఏ ప్రాయతను చూసుకున్నా సరే ఒక కుల సమీకరణాలని, అంటే పైన అమ్మవారు కిందకి అమ్మవారు అన్నందుకు ఆ పార్టీకి అమ్మవారికి సంబంధించినందుకు 21 ఇచ్చుకున్నారు. మళ్ళీ ఆ మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీ ఏంటంటే బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ అని. ఇక్కడ బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారో ఒకసారి గమనించుకోమనండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దస్, ఈ చిన్నపిల్లాడిని పక్కన ఆడుకోవడానికి ఎంతమందిని బలేశారు చూడండి. ఎవరిని? ఆ గ్రేష్మ ఫస్ట్ ధైర్య సాహసాలు చెప్పిన అమ్మాయి తెలుగుదేశానికి ఆ మహానాడు సభలో తొడగొట్టి ఆ అమ్మాయిని పక్కన పెట్టారు. తర్వాత ఆ భాష్యం ప్రవీణ్ అని మొత్తం పాదయాత్ర ఖర్చు అంతా పెట్టుకున్నందుకు ఆ పొలారో ఒక టికెట్ అనౌన్స్ చేసి ఆయన నోట్లో మట్టుకుంటారు. అంటే ఏంటి, ఈ లోకేష్ అనే వ్యక్తిని అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమానికి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తల్ని, వాళ్ళ యొక్క నాయకులకి ఏదో చాక్లెట్ లాస్ట్ చూపించినట్టు పరిటాల శ్రీరామ్కి ధర్మవరం టికెట్ ఇస్తానని అలా అపవాదులు అమోహలు క్రియేట్ చేసి వాటితో సక్సెస్ఫుల్ గా ఆయన పాదయాత్రకి ఖర్చంతా వాళ్ళతో పెట్టించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి పార్క్ లో ఆడుకోవడానికి వచ్చినట్టు మళ్ళీ మంగళగిరికి వచ్చేసాడు. ఇప్పటిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కేవలం పులివెందులకి కడపకి పరిమితమైనట్టు ఏదో రావచ్చు కదా, ఏదో జననాయకుడిలాగా జనంలో ఆవిర్భవించిన ఈ పాదయాత్రలు, ఈ అడావుడి, ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే తండ్రి కొడుకుల స్వార్థ ప్రయోజనాలకి మొత్తం పార్టీతో పాటు మీరు గమనించారు లేదో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా బలైపోతున్నాడో చూడమని. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి టికెట్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా పొరపాటు ఏదైనా మారితే ఆయనే చెప్పండి, నేను తీసుకున్న డెసిషన్ మీరు ఎవరైనా డిఫర్ అయితే మీరు అందరినీ కోవట్ల కింద అభివర్ణిస్తానండి. అంచేత పాపం నిస్సాయ స్థితిలో ఉన్నారు. తర్వాత ఓ మహానుభావుడు లాంటి పెద్ద మనుషులు ఉన్న హరిరామ్ జోగి గారు కానీ, లేదంటే ముద్రగడ గారు కానీ, ఇలాంటి వాళ్ళు శాశ్వతంగా మా అధికారం మా దగ్గర నుంచి ఏదో వస్తుంటే కనీస పవర్ షేరింగ్ కూడా, ఎందుకంటే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సిద్ధాంతానికి ఆవిర్భావం సృష్టించిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు. ఈ 24 స్థానాల్లో ముక్కుతో ములుకు ఎన్ని గెలుస్తారో ఏం చేస్తారో కూడా తెలియదు నిస్సహాయ స్థితిలో అధికారం అన్నదానికి ఆమడ దూరంలో ఎప్పుడు లాగే ఉంటున్న ఈ పరిస్థితి దయనీయమైన స్థితికి అర్థం పడుతుంది. ఏదో చెప్తుంటాడు చూడండి సార్, ఓటు షేరింగ్ అని. మీరు నమ్మండి సార్, 24 స్థానాలు అంటే మిగిలిన 151 స్థానాలు ఎవరండి ఓటు ట్రాన్స్ఫర్ చేస్తారు? 24 స్థానాల్లోనే వాళ్ళకి టికెట్లు రాని ఫ్రిక్షన్ లో ఇతని తెలివితేటలకి ఈ పవన్ కళ్యాణ్ ఏమనాలో నాకైతే అర్థం కావట్లే. అక్కడ మీరు తణుకులోనండి రామచంద్రరావు గారు అండి ఒక ఆయన, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడే నాతో పాటు 24 గంటలు ఉన్నావు, నిరంతరం నాతో పని చేస్తున్నావు, నేను టికెట్ అనౌన్స్ చేస్తానని చెప్పాడు.
ఆ స్థానంలో తెలుగుదేశం వాళ్ళు అరిమిల్లి ప్రసాద్ రాధాకృష్ణ గారికి టికెట్ అనౌన్స్ చేస్తే పక్కన కూర్చుని ఈయనకి చిత్తశుద్ధి అన్నది చూడండి. 27 మంది పార్లమెంట్ చూడడం వాళ్ళు ఎన్డీఏలో ఎలా ఉన్నారో ఇతనికి ఒక అధికారికంగా ఒక పక్కన కూర్చుని చంద్రబాబు నాయుడు అటోడితో కూర్చుని అనౌన్స్ చేస్తున్నప్పుడు చిత్తకాయతల మీద రాసుకొచ్చి అనౌన్స్ చేస్తాడండి. ఆ చిట్ల పుస్తకంలో ఒకటి తీసుకొచ్చి కనీసం ఆ లోకేష్ రెడ్డి చిన్నపిల్లడ ఎలడేరి ఏదో పట్టుకుని అలవాటు చేస్తాడు కదా, అలాంటి పుస్తకం కూడా కాదు కనీసం. ఈ రాజకీయాల మీద చిత్తశుద్ధి లేని వాళ్ళందరినీ ఎందుసారి మనం ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళని. ఏం తెలిసినండి వీళ్ళు వస్తున్నారు రాజకీయాల్లోకి ఏమంటే నరేంద్ర మోడీ గారు మాత్రమే తెలిసాట, పక్కన అమిత్ షా తెలియదు, నడ్డా గారు ఎవరు కూడా తెలియదు. ఈ చెప్పి పకోడీ కబుర్లు మనం ఇంట్లో కూర్చోం. ఇది ఎక్కడ బిడ్డూరు 24 స్థానాలు ముక్కుతూ పక్కన కూర్చొని అలా ఆవిడ అనౌన్స్ చేసుకుంది నేను వచ్చేస్తానేమో భయం. చంద్రబాబు నాయుడు అంటే నేను కుప్పం అని చెప్పాడు. 26 తారీఖు బెయిల్ రద్దు అయితే జైలుకి పోవాలి, 28వ తారీఖు సభ ప్రూవ్ అయితేనే కానీ బీజేపీ మన్ననలు ఆశీర్వాదం కూడా ఉండదు. 2 టెస్టులు పాస్ అవ్వాలైనా బీజేపీ మన్ననలు కావాలంటే అలాంటి ధైర్యం చేసి టికెట్ అనౌన్స్ చేసుకుంటే అనౌన్స్ చేసిన 5 టికెట్లలో ఒక్క టికెట్ కూడా అన్నదమ్ములు ఇద్దరు అనౌన్స్ చేసుకుంటారండి. కాకిరండి అనకాపల్లి నుంచి ఆ కొంతాల రామకృష్ణ గారు, సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో చరావడి చేసిన బ్యాచ్ అది. తర్వాత ఎప్పుడైనా మీరు నిద్ర లేచి అది నేను కొంతాల రామకృష్ణ కాల మధ్యలో తిరుగుతున్నాను ఉదంతో ఎప్పుడైనా చెప్పండి. ఏ ప్రాతిపదిక మీద అనకాపల్లి టికెట్ అనౌన్స్ చేశారు సార్? అక్కడ అనౌన్స్ ఎందుకు చేశారంటే ఈయన ఎంపీ కింద వెళ్తారు అక్కడ, ఈయన ఎంపీ కింద పోవడానికి అక్కడ. ఎందుకంటే ఆ చంద్రపూడి గారు నుండి కలకల్లాడుతూ గాజువాకలు అందరినీ 1,00,000 మంది మెంబర్షిప్లు చేసి అంతే ఈయన ఒళ్ళోంగదు కదా ఎలాగో టక్కన అక్కడ పారాచూట్ వేసుకుని ఆయన నోట్లో మట్టి కొట్టాడు అక్కడ. ఎందుకు సార్ ఇలాంటి రాజకీయాలు ఎన్నాళ్ళు ఈ మోసాలు చేస్తారు నాకు అర్థం కాదు. డబ్బులు పడేస్తే ఏ పని అనేది చేస్తాడు అందరికి. నేను ఇలా డెలిబరేషన్ ఈ రోజు దాకా ఇవ్వలేదు. డబ్బులు తీసుకొని ఏ స్థాయికైనా దిగజారిపోయే వ్యక్తి అని ఫస్ట్ టైం నేను లైవ్ లో చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా ఇలాంటి మాట్లాడలేదు. ఎందుకంటే కొంతమంది మనోభావాలు నర్రామ్ జోగి గారు లాంటి పెద్దవాళ్ళతో చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాను. ఏంటి సార్ ఇది? ఒక మనిషికి మానసికంగా ఒక మనోభావాలకు గాయం కలిగే కార్యక్రమాలు ఎవరైనా తరలేపుతుంటే మనిషి అంత మనిషిని మనమే గౌరవిస్తాం. ఈ రోజు సమాజంలో ఓ పక్క నుంచి చెప్తున్నారు 60 తక్కువ స్థానాలు ఇస్తే పవర్ షేరింగ్ లో ఎక్కడ మన ప్రాతిపదిక పడేసి కార్పొరేషన్లకి బిక్కులాడుతూ ఎమ్మెల్సీలకి ఎవరు చేస్తూ జాతికి పరంగా పెడుతుంటే ఏం చెప్పాలి? ఈ రోజు ఈ 70 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో జర్నలిస్ట్ గా మీకున్న అనుభవం ఉంది, మేము ఎందుకు పనికిరాం సార్. అలాంటిది మీరు ఏ నాయకుడైనా కుల ప్రాతిపదిక మీద మాట్లాడిన ఉదంతో చెప్పండి. ఒకటి తెల్లారులైతే కాపు కులస్తుడైనా సరే నాకు వీళ్ళు ఇక్కడ పొట్టలేదు వాళ్ళు అక్కడ పొట్టలేదు ఈ కులం ఆ కులం అన్నది 20 సెంటెన్స్లు మాడితే ఇంకో సెంటెన్స్ మాట్లాడండి. అవునండి ఇలాంటి వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకు వస్తారండి ఇలాంటి వాళ్ళు? ప్రజాస్వామ్యం విస్తీర్ణం చేయడానికి అయితే అధికారులు పరమవుతాన్ని అభివృద్ధి సిగ్గుతో వస్తున్నాం సార్ ఇలాంటి వాళ్ళ గురించి విశ్లేషించడానికి. తెల్లారులైతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పురోగతి ప్రసాద్ గారు మీరు చాలా ఆవేశంగా ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం